దేవుణ్ణి డెకరేషన్ చేస్తాంది. బెల్లం చేస్తా కమ్ము ఉంటది. జుట్టల్లినట్టే అల్లుతాంది. ఊసిపోతాంది అక్క. మా చెల్లె చూసుకుంటా ఏమవుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఈరోజు మేము బోనాలు చేసుకుంటున్నాం. సో బోనాలు వ్లాగ్. ఈరోజు హైదరాబాద్ సైడ్ ఆషాఢ మాసంలో చేసుకుంటారు కదా, ఇప్పుడు మేము శ్రావణ మాసంలో చేసుకుంటాం ఇటు సైడు. సో ఈరోజు మేము బోనాలు చేసుకుంటున్నాం. మీకు మేము ఎలా జరుపుకుంటామో మొత్తం చూపిస్తా. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏమేమి చేస్తామో అవన్నీ కూడా మీకు చూపిస్తా. మా మమ్మీ బోనం ప్రిపేర్ చేయడానికి రైస్ పెడతాంది. ఫస్ట్ రైస్ అయినాక బెల్లం వేస్తారంట, బెల్లన్నం చేయడానికి. మా మమ్మీ దేవుని దగ్గర అన్నీ నీట్గా పెట్టుకుంటుంది. దీపం పెట్టడానికి దేవుణ్ణి డెకరేషన్ చేస్తాంది. దీపం పెట్టుకొని బోనం పెట్టడానికి. ఏం చేస్తాను మమ్మీ? బోనం వండుతాను బిడ్డ. ఇంతసేపు చెప్పిన కదా అన్నం అయినాక బెల్లం వేస్తానని. ఇంకా అన్నం అయినాక బెల్లం వేస్తాను మమ్మీ. బెల్లం వేస్తాను. మస్తు కమ్ము ఉంటుంది ఈ బెల్లన్నం. బోనంలో బెల్లన్నం వట్టి వేసినప్పుడు అంత మంచిగా ఉండదు. ఇప్పుడు కొంచెం చేస్తేనే మంచిగా ఉంటుంది. మమ్మీ దీపం కూడా పెట్టేసింది ఇప్పుడే. నెక్స్ట్ అక్క బోనం తయారు చేస్తే తీసుకెళ్ళడమే. హాయ్ అక్కయ్య. హాయ్ సిస్టర్, హ్యాపీ బోనాలు. బోనం రెడీ అయ్యడానికి అక్కయ్య కూర్చుంది ఇక్కడ. అందరికంటే ఫస్ట్ నేనే రెడీ అయినా, మాకు ఇంకా రెడీ కాలేదు. మేము ఇంటి ముందు కూడా మామిడి ఆకులు పెట్టుకున్నాం. మా అక్క బోనం ప్రిపేర్ చేస్తాను చూడండి. ప్రతి ఇయర్ అంటే పోయిన ఇయర్ నుంచి ఇట్లా చేసుకుంటాను మేము. నీళ్ళతో తడి మొత్తం అది మొత్తం పోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను చూడండి. బాగా చప్పుడు చేయాలి. పోయి పల్లవి ఎందుకు గదిలిచ్చినావు మమ్మీ అన్నాన్ని? అదితే అన్నంనా? ఇదంతా వేయమ్మా. ఇట్లా ఆయన పసుపు ఇది పక్క పెట్టరాపు, అక్కడ పెట్టరాపు. అదే అక్కనిచ్చా. అట్లనే ఇంకో గిన్నెలో పసుపు పోసుకొని వాటర్ పోసి తీసుకుంటాను. ఇక్కడ కవర్లు ఉన్నాయి. ఇగో కింద కవర్. అదే
దరువులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ. ఈసారి మేము ఇంకా ఫాస్ట్గా చేసుకుంటున్నాం. పోయినసారి చాలా లేట్ అయింది. ఈసారి మమ్మీకి పని ఉన్నదని చెప్పి ఫాస్ట్గా చేసేసుకుంటాను. అమ్మవారి ఫేస్ లా చేస్తాను. ఈ డప్పుల దరువులకు ఎల్లమ్మ నా ఏం చేస్తాను అక్క? బోనం రెడీ చేస్తాను. అది ఏం చేస్తాను మళ్ళా? ఇంతసేపు అమ్మవారిని చేసినావు కదా. బొట్లు పెడుతున్నా బోనంకి. గజ్జల ఆట చూడే ఓషమ్మ. ఈ కుక్కిల మై సాచి పొగల పెద్దమ్మ. నీకు ఎట్లా అనిపిస్తుంది అక్క ప్రతి ఇయర్ ఇట్లా చేస్తే? ప్రశాంతంగా ఉంటుంది. అమ్మకి కదా సేవ. శివ సత్తుల తీగాలు చూడే మాయమ్మ. పుట్టల పుట్టినవమ్మ. అమ్మని ఎంత మంచిగా అలంకరిస్తే మన మీద అంత మంచిగా దయ చూపిస్తుందని ఆశ. గారు తల్లివమ్మ మట్టిల పుట్టినవమ్మ మా ఊరాల ఎల్లమ్మ. కృప కటాక్షాలు మన పైన ఉంటాయని మన నమ్మకం. బోనం రెడీ అయిపోయింది. నెక్స్ట్ దానికి డెకరేషన్ చేస్తాను యాపాకుతోని మా అక్క. శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ, శివునల్లి మాతవమ్మ ఎల్లమ్మ, పార్వతి బిడ్డవమ్మ. పోయినసారి చాలా లేట్ అయింది. ఈసారి ఫాస్ట్గా అయిపోతాయి అన్ని పనులు. అంగో మా అక్క చూడండి ఎట్లా అల్లుతుందో యాపాకుని. జుట్టల్లినట్టే అల్లుతాను. బోనానికి పెడతాను. ఊసిపోతుంది అక్క. ఎల్లమ్మ పంచ కళ్యాణి ఎల్లమ్మ, గౌతూరి కోల. మా బోనం తయారైపోయింది. ఇప్పుడు దీపం పెట్టడానికి బత్తి తయారు చేస్తుంది. ఏమో కొత్తగా ట్రై చేస్తుందంట. అంగో బియ్యం అడిగింది, బియ్యంతో చేస్తుంది. చూడండి మా అక్క ఎప్పుడైనా కొత్తగా ట్రై చేస్తుంది. అది ఏందో అని మా చెల్లె చూసుకుంటా దారం. మా బోనం తయారవ్వడం అయిపోయింది. చూడండి అమ్మగారు ఇటు ఉన్నది. నెక్స్ట్ మేము రెడీ అవ్వడమే ఉంది. మమ్మీ కూడా రెడీ అవుతుంది. చీర చేంజ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. మమ్మీ ఇది చూడు. హాయ్ మమ్మీ. మా మమ్మీని మా అక్క రెడీ చేస్తుంది. మా మమ్మీ జుట్టుకి పువ్వులు కావాలంట. మేము పువ్వులు తెచ్చుకోలే అని చెప్పి ప్లాస్టిక్ ఉంటే పెట్టుకుంటాను. చూడ అది ప్లాస్టికేనా అక్క? వాటిని ఏమంటారు? ఏమవుతుంది? మేమందరం రెడీ అయినాం. చూడండి మా అక్కయ్య కూడా రెడీ అయింది. హాయ్ అక్క. హాయ్ పల్లవి. మా మమ్మీ కూడా రెడీ అయింది. మమ్మీ హాయ్. నేను కూడా రెడీ అయినా. ఇప్పుడు మమ్మీ బోనం ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోవడమే. దేవుని కాడ పెట్టి వెళ్ళిపోతాం. దేవుని కాడికి టెంపుల్కి పోయినాక ఎట్లుంటుందో చూపిస్తాం మీకు. కాయ కొడుతుంది చూడండి. కథ దెబ్బ కలిగింది గాయస్. ఇంకా చూడండి మా బోనం. అమ్మవారికి చీర పెట్టడానికి మమ్మీ చీర తీసుకుంది. బోనం తీస్తాను. అక్క ఫస్ట్ బేషన్ పట్టుకుంది. మమ్మీ బోనం తీస్తాను. ఇటున్నది కదా. దేవుని దగ్గరికి వెళ్తున్నాం. పోచమ్మ గుడి కాడికి. టెంపుల్ కాడికి వెళ్ళాక చూపిస్తా. అక్కడ నిలబడిపోతుంది. సర్వలోపల పెట్టి గేట్ పెట్టిరా. రైట్ నుంచి లెఫ్ట్కి.
చెల్లె నీళ్ళు అరగిస్తుంది ఫ్రెండ్స్ అమ్మవారికి. అక్కడికి వెళ్తున్నాం చూడండి, అక్క మమ్మీ. అదే మేము అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే టెంపుల్. మేము టెంపుల్ చుట్టూ రౌండ్స్ తిరుగుతాం. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు. ఇప్పుడే మేము బోనం సమర్పించినాం, కూర్చున్నాం దేవుని దగ్గర. అక్కడ మేకను వస్తున్నారు. అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తాను. ఇంటికి పోయి వండుకొని తినడమే, అంతే గాయ్స్.